గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ పీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశం పూర్వభాగం 1 చదువుకుంటున్నాం. ఇందులో 681 పద్యాల వరకు రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. ఈరోజు 682వ పద్యం నుంచి రహస్య ప్రకాశం చదువుకుందాం. ముందుగా కొన్ని ప్రార్థనా పద్యాలు. ఈశ్వరుండు విష్ణుడెవ్వేల ఎవ్వనికేమిసేయు, పురుషుడేమి ఎరుగు అతని మాయలకు, మహాత్ములు విద్వాంసులడగి మెలుగుచుందురంధులగుచు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప బ్రాభాత, నీరజబంధు ప్రభమైన చేలము పయన్ రంజిల్ల, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందం అతిసేవ్యంబై విజృంభింప. మా విజయం చేరుడు వన్నెకాడు మది నావేశించు ఎల్లప్పుడున్. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తాను అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినెయ్యము, నితాంత పారభూతదయయో తాపసమందార నాకు దయసేయగదే. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. ఇప్పుడు 682వ పద్యం యొక్క రహస్య ప్రకాశం చదువుకుంటున్నాం. కాళీయుని భార్యలైన నాగకాంతలు ఇంకనూ ఇట్లని స్తోత్రము చేసిరి. దేవా, నిన్ను గురించి ఎందరెందరో ఎన్నో విధముల అభిప్రాయములు వెలబుచ్చుచుందరు. దేవుడున్నాడని కొందరు అనుచుండగా లేరని కొందరు అనుచుందరు. సర్వము తెలిసినవాడని కొందరు అనుచుండగా కొంత భాగము మాత్రమే తెలిసినవాడని కొందరు అనుచుందరు. ఈ సృష్టిలో కొంతవరకు బంధింపబడి ఉన్నవాడని కొందరు అనుచుండగా ఏమాత్రమూ బంధము లేనివాడని మరికొందరు చెప్పుచుందరు.
దేవుడొక్కడే అని కొందరు చెప్పుచుండగా ఎందరో ఉన్నారని మరికొందరు అనుచుందరు. ఈ వేరువేరు వాదములన్నీ నీ మాయ వలననే పుట్టినవని వారికి తెలియదు. నిన్ను గురించి అనుకూలముగానో వ్యతిరేకముగానో భావన చేయుచు వాదములు సిద్ధాంతములు పుట్టించుచుండగా ఆ రూపమున వారి స్మరణలో నీవు నిలబడి ఉన్నావు. ఒక రూపమునకు ఒక పేరు పెట్టుట, ఆ పేరుతో ఆ రూపమును భావన చేయుట అనే రెండు శక్తులు మానవులలో ఉన్నవి. కనుక వారు వారికి నచ్చిన రూపము కల్పించుకొని దానికి ఒక పేరు పెట్టుకొని ఆ పేరు ద్వారా రూపమును ధ్యానించుచుందరు. ఈ రూపముగా ఎందరికో ఎన్నో రూపములుగా నీవు ప్రమాణ రూపుడుగా ఉన్నావు. ఎవరు ఏ పేరుతో ఏ రూపమును పిలిచినను వారు అంచనా వేయుటకు ఊహించుటకు నీవే ఆధారమై ఉన్నావు. లోకములో ఎవరికైనాను ఒక వస్తువును గురించి పరిశీలించి పరిశోధించిన తరువాతనే దానికి సంబంధించిన జ్ఞానము లభించును. అనగా ఒక వస్తువును ఆధారముగా చేసుకొని మాత్రమే వారి జ్ఞానం ఉండను. కానీ స్వామి, నీలో ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము. ఆ జ్ఞానమునకు ఏ వస్తువును ఆధారము కానక్కరలేదు. అనగా నీ పరిపూర్ణ జ్ఞానములో నుండి సమస్త పదార్థములు పుట్టుకొని వచ్చుచుండగా ఆ పదార్థములను పరిశీలించిన మానవులు కొద్ది కొద్దిగా విజ్ఞానమును సాధించుకొనుచున్నారు. ఇట్లు సమస్తమును సృష్టించిన సామర్థ్యమును కలవాడువు గనుకనే నీవు కవివని పెద్దలు కీర్తించుచున్నారు. వేదములన్నీ నీలో నిండి ఉన్నవి కనుక వేద విజ్ఞానము ఆధారముగా పుట్టు శాస్త్రములన్నీ నీలో నుండే పుట్టుచున్నవి. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను 4 రూపములుగా సృష్టిలోనూ మానవులలోనూ నీవే నివసించుచున్నావు. ఇక్కడ వివరించారు. సంకర్షణుడు మొదలైన 4 వ్యూహములను గురించి ఇంతకు మొదటి సంపుటములలో మాస్టర్ ఈకే విపులముగా వివరించిరి. సమస్త ప్రజ్ఞలు నీలోనే దాచుకున్నవాడవు నీవు. అయినను నీ లోపల ప్రజ్ఞలను బయటికి ప్రకాశింపచేసి 3 గుణములను ఆవహింపజేసుకుని భూమిపై అవతరించినావు. నిన్ను సేవించు నీ సేవకులను అనుగ్రహించి వారికి తగిన శుభ ఫలితములిచ్చుటకే నీవిట్లు దిగి వచ్చితివి గాని నీకు కావలసినది ఏమీ లేదు. ఒక చిత్రకారుడు బొమ్మలు చిత్రింపదలిచినప్పుడు రంగులు మొదలైనవి ఉపయోగించి చిత్రించును. చిత్రము పూర్తి అయిన తరువాత చిత్రకారుని ప్రతిభ ఆ బొమ్మలోని రంగుల మేళనములో కనిపించునే గాని ఆ రంగులలో చిత్రకారుడు కనిపించడు. అట్లే ఈ సృష్టిలోని చిత్ర విచిత్ర రీతులలో కన్ను చెదిరిపోవునే కానీ నీవు కనిపించవు. ఎప్పుడు ఎట్లు ఎక్కడ విజృంభించుటికైనను లీల చూపుటికైనను వలయు ప్రభావం నీలో ఉన్నది. దాని శక్తి ఎంతటిదో ఊహించుటికైనను సాధ్యము కాదు. సృష్టిలోని సకల కార్యములకు కారణము నీవే. మానవులలోని బుద్ధి, చిత్తము మొదలైన అంతఃకరణములను నీవు ప్రవర్తింపజేయుచుందువు కనుక హృషీకేశుడవని పేరు పొందితివి. ఇతరమైన కారణములు లేక తన యందు తానే నిలబడి ఉండి ఆనందించుట ఎంత సాధన చేసిన వారికైనను సాధ్యము కాదు. అట్టి ఆత్మారామత్వము నీ యందున్నది కనుక నీవు మునివి. నీ యందు నీ ఉండుట వలన మౌనసిద్ధిలో ఉన్నవాడువు అని అర్థము. మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఆత్మారాముడు అనగా తన యందు వసించువాడు, తన యందు తాను ఆనందించువాడు అని అర్థములు ఉన్నవి. ఈ ఆత్మారామ స్థితి ఒక్క విష్ణువునకు మాత్రమే సాధ్యమై సృష్టిలో మరి ఏ మానవులకు సాధన వలన సాధ్యము కానిచో ఇక మానవుల గతి ఏమి? అసలు ఫలితమే లభింపనిచో యోగము, తపస్సు మొదలైనవన్నీ వ్యర్థమేనా? కాదు. సాధన వలననే సిద్ధి లభింపదు. సాధన మానవుడు చేయవలెను. సిద్ధి భగవంతుని అనుగ్రహము వలన లభించును. సాధన వలన మానవునికి పాత్రత, అర్హత లభించును. సరి అయిన అదునులో దేవుడు సిద్ధిని అనుగ్రహించును. దేవా, సృష్టి జీవులలో ఎన్ని సూక్ష్మాతి సూక్ష్మములైన రహస్య భావములున్నవో అవి అన్నీ ఎరిగినవాడవు నీవు. సృష్టిలో ఏ భాగములోనూ నీవు చిక్కుకొని ఉండవు కనుక ఈ సృష్టి నీవు కాదు. నీవు లేని భాగము సృష్టిలో లేదు కనుక ఈ సృష్టి అంతయు, ఈ సృష్టి ఉండుట లేకుండుట అనే 2 స్థితులను చక్కగా చూడగలిగిన వాడవు. తనలో తానుండుట విద్య అనబడును. తాను కాక వేరుగా తన ప్రజ్ఞ ప్రవర్తించుట అవిద్య అనబడును. ఈ అవిద్యయును మాయలేనిదే సృష్టియే లేదు. దానికి ముందు నీలో నీ ఉండుట అను విద్య ఉన్నది. ఈ రెండింటికి కారణము నీవే.
ఎప్పుడు ఏది ప్రవర్తింపవలెనో నిర్ణయించువాడవు నీవు. అట్టి నీకు నమస్కరించుచున్నాము. నీవు కాలస్వరూపము ధరించి త్రిగుణములను స్వీకరించి లోకములు పుట్టుట, నిలబడుట, మాయమొగుట అను ప్రక్రియలు నిర్వహించుచుందువు. సృష్టిలోని ఐశ్వర్యములన్నిటినీ స్వీకరించి ఎంతో శ్రద్ధతో ఈ ప్రక్రియలు నిర్వహించుచున్నావు. కానీ ఈ సృష్టి స్థితి లయముల యందు నీకెట్టి కోరిక గాని అంటుకొనుట గాని లేవు. సృష్టిలోని శరీరములన్నీయూ నీచే సృష్టింపబడినవి కనుక ఇవి అన్నీయూ నీ శరీరములే. వీనిలో కొన్ని జీవుల శరీరములు శాంత స్వభావము కలవి కాదు. అట్టి క్రూర శరీరములలో మూఢులైన లేదా మోహము చెందిన జీవులు పుట్టుచుందరు. కొన్ని శాంతతత్వము గల శరీరములలో మంచి స్వభావములు గల సజ్జనులు పుట్టుచుందరు. అన్ని శరీరములు నీవే అయినను సజ్జనుల శరీరములందు మాత్రమే నీవు ప్రకాశించుచుందువు. ధర్మమును ప్రవర్తింపజేయుటకు అనువర్తింపజేయుటకు సజ్జనుల స్వభావమే అనుకూలముగా ఉండును. వారిలో నుండి వ్యక్తమగుచున్న ధర్మానుష్ఠానము నీ స్వరూపమే కదా. ఇక్కడ మాస్టర్ గారు వివరించారు. క్రూర జంతువులుగాను క్రూరులైన దానవాదులుగాను ఉన్నవాడు విష్ణువే. అట్లే సజ్జనులుగాను సాధు జంతువులుగాను ఉన్నవాడును విష్ణువే. సృష్టిలో ఎవరి స్థానము వినియోగము వారికి ఉన్నది. మరి దేవుడు సజ్జనులనే రక్షించుట, దుష్టులను శిక్షించుట ఎలా? వగరు లేనిదే తీపి రుచి తెలియదు, చీకటి లేనిదే వెలుగు విలువ తెలియదు. సజ్జనుల సజ్జనత్వము మరింత మెరుగుదేలి ప్రకాశించుటకు కొంత ఘర్షణ ఉండవలెను. క్రూరుల క్రూరత్వము మితిమీరినప్పుడు రాజు మొదలైన రక్షకుల రూపమున దేవుడే రక్షించును. దీపపు బల్బులు తయారు చేయుచున్నప్పుడు అవసరమును బట్టి పై గాజుగోళము యొక్క మందము, రంగు మొదలైనవి మారును. పలుచని స్వచ్ఛమైన రంగు గాజులో నుండి వెలుగు మరింత చక్కగా వెలువడును. సజ్జనులలో స్వచ్ఛత ఎక్కువ ఉండును కనుక వారిలోని దేవుని ప్రకాశం చక్కగా వెలువడును. క్రూరులలో మాలిన్యం ఉండును కనుక దేవుని వెలుగు మట్టి కుండలో మూసిన దీపములే ప్రకాశింపదు. సృష్టిలో ఎవరి స్థానము వారికున్న మాట నిజమే. దానితో పాటు తన కర్మకు తగిన ఫలితము తానే అనుభవించుట అన్న ధర్మము కూడా సృష్టిలో ఉన్నది. దుష్టులు కొంతకాలము చెలరేగినను వారికి తగిన దండన లభించి తీరును. తరువాత పద్యం 685. కరుణానిధి, మా ప్రవర్తనలో తప్పులెంచుటకు ప్రయత్నించినచో ఫలితమేమున్నది? మంచితనము తప్పులు కలగలిసి ఉన్నప్పుడు ఇవి నేరములని లెక్కించడం సాధ్యపడును. ఉన్నవన్నీ తప్పులే అయినప్పుడు ఇక వేరుగా తప్పులు ఎన్నవలసిన పని ఏమున్నది? మేము చేయు ఆలోచనలో మంచితనము నేర్పరితనము ఎక్కడ ఉన్నవి? కానీ కొడుకులు తప్పులు చేసినచో తండ్రి క్షమింపడా? రాజదండమును కఠినముగా ప్రవర్తింపచేయు రాజులు కూడా తప్పు చేసిన వారిని ఒక్కొక్కప్పుడు క్షమించుచుందురు కదా. మా నాథుడు నేరము చేసిన వాడనుటలో సందేహము లేదు. కానీ అది తెలియక చేసినదే కానీ తెలిసి చేసినది కాదు. కనుక ఇతనిని రక్షించవలెనని ప్రార్థించుచున్నాము. ఇక్కడ వివరిస్తున్నారు. తెలియక తప్పులు చేయుటలో 2 రకములున్నవి. చిన్నపిల్లవానికి నిప్పు ముట్టుకొనొచ్చో కాలునని తెలియదు. స్విట్జర్లాండ్ వంటి దేశములకు వెళ్ళిన భారతీయునకు అరటిపండు తొక్క రోడ్డు పక్కన పడవేయుట తప్పని తెలియదు. ఇటువంటి తెలియని తప్పులకు తనంత తాను లభించు శిక్ష చాలును. చేయు కాలిన బాలుడు మరలా నిప్పు ముట్టుకొనడు. ఇక మరి ఒక రకమున్నది. పూర్తిగా క్రూరుడైన వానికి తాను చేయుచున్నది తప్పని తెలియదు. అటువంటి వానికి కూడా తీవ్రమైన దండన విధించవలెను. దండించు వానిలో ప్రేమ ఉన్నప్పుడు విధించిన దండన వలన క్రూరునిలో పశ్చాత్తాపము కలుగును. తర్వాత పద్యం 686. ఈ సర్పరాజు మంచివాడని మేము చెప్పుటలేదు. ఇతను క్రూరుడే, దుష్టుడే, వయస్సులో పెద్దవాడైనను బుద్ధిలో చాలా కుర్రవాడు. ఇతడు మరణించినచో మేము అనాథల మగుదము. మాంగళ్యము సౌభాగ్యము పోగొట్టుకుని వైదవ్య చిహ్నములైన అలంకారములు ధరించడం మాకు సాధ్యము కాదు. ఆ భావమే మమ్ము భయకంపితులను చేయుచున్నది. అనాథలమైన మా మొరలు ఆలకించి నీ కాలి దెబ్బలు ఆపి మాకు ప్రతిభిక్ష పెట్టి మమ్ము రక్షింపుము. మహాత్మా, ఈ లోకములకన్నిటికీ నీ ఒక్కడవే శరణ్యమైన వాడవు. ఎవరికి అభయము కావలసి వచ్చినను నీవే అనుగ్రహింపవరెను. ఇదిగో చూడుము, ఇతని పడగ చిందరవందర అయినది. శిరస్సులన్నయూ చితికిపోయినవి. వచ్చిపోవుచున్న ప్రాణములు క్షీణించి అవసాన దశలో ఉన్నవి. ఇక మమ్మ ఏడిపించక మా ప్రాణేశ్వరుడైన ఈ సర్పరాజుపై నీ కరుణా కటాక్షము నిలుపుము. ప్రేమమూర్తి అయిన లక్ష్మీదేవికి ప్రాణనాథుడవు. భర్తపై భార్యకెంత ప్రేమ ఉండునో నీకు తెలియనిది కాదు. మాకు ప్రతిభిక్ష పెట్టుము. భక్తులకు వరమలిచ్చు శ్రీహరి, ఇప్పుడు నీవు మా పెండ్లి చెయ్యవలెను.
మా ప్రాణేశ్వరునికి ప్రాణదానం చేసి రక్షించి మరలా మా పెండ్లి జరిపించవలను. చిన్ననాడెప్పుడో మాకు జరిగిన పెండ్లి ఒక పెండ్లి కానే కాదు. ఇప్పుడు నీవు చెయ్యబోవు మా పెండ్లియే శాశ్వతమై మాకు భద్రము కలిగించును. కృష్ణ, నీపై ఒట్టు పెట్టుకుని వాగ్దానము చేయుచున్నాము. ఇక ముందు ఇతడెన్నడును ఎవరినీ బాధింపడు. ఇంతవరకు ధరించిన భయంకరమైన పాపిష్టి రూపము ఇక ముందెన్నడూ ధరింపడు. నేటి నుండి నీ ఆజ్ఞ అనుసరించియే ప్రవర్తించును. మా ప్రాణేశ్వరునకు ప్రాణదానము చేసినచో అతని ప్రాణములు మాకిచ్చినట్లే భావించి ధన్యులమయ్యదము. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ కాళీయ మర్దన ఘట్టంలో ఒక అద్భుతమైన రహస్యం ఉన్నది. మాస్టర్ ఈకే తీవ్రమైన జ్వరముతో ఉండి కూడా ఈ రహస్యమును క్లుప్తముగా ఒక్క వాక్యములో ఉపదేశించిరి. ఆ ఉపదేశమే నాకు భాగవత ప్రవేశార్హత కలిగించినది. కాళీయుడు చావు బతుకులలో ఉండగా అతని భార్యలు చేసిన స్తోత్రములో ఒక చిత్రం ఉన్నది. తమ భర్త ప్రాణములు కాపాడుమని ప్రార్థించిన తరువాత ఆ నాగాంగనలు వేదాంతపరమైన స్తోత్రము చేసిరి. అపరిచ్ఛిన్నత్వము, భూతవాసత్వము మొదలైన వేదాంత వర్ణనలతో వారి స్తోత్రము సాగెను. భర్త చావు బతుకులలో ఉండగా ఈ వేదాంత ప్రవచనములు చేయుట సహజమా? ఇందు ఔచిత్యమున్నదా? దీనికి మాస్టర్ గారు ఒకటే సమాధానం ఇచ్చిరి. నాగభార్యల మనస్సులో భర్త మీద నుండి తప్పుకొనకపోయినచో కాళీయుడు బ్రతకడు. ప్రాణములు కడబట్టిన స్థితిలో ఉన్న కాళీయుని ప్రాణము నిలబడవలెనన్నచో కృష్ణుని అనుగ్రహము వానిపై ప్రసరించవలెను. భార్యల మనస్సులు వాని చుట్టూ ఆవరించి పనిచేయుచుండగా దైవానుగ్రహము ప్రసరించుట సాధ్యము కాదు. మనము పెనుగులాడుచున్నంత కాలము దైవము అనుగ్రహింపడనియు, మన ప్రయత్నము వదిలిన తరువాతనే దైవము అనుగ్రహించుటకు అవకాశం ఉండుననియు గజేంద్ర మోక్షణము, ద్రౌపది వస్త్రాపహరణము మున్నగు ఘట్టములలో మనము గ్రహించి ఉన్నాము. మన ఆలోచనలు మన ఆప్తులను చుట్టుకొని ఉండగా వారికి దైవము నుండి రావలసిన అనుగ్రహము ప్రసరించుట సాధ్యము కాదు. మన భావమయ దేహమే బాధపడుచున్న వారి చుట్టూను ఆవరించి ఉండును. బయట నుండి ఆపద రాకుండా అది రక్షించవచ్చునేమో తెలియదు, కానీ దివ్యానుగ్రహము ప్రసరించుటకు మాత్రము అది అడ్డుగోడయ్యి నిలబడును. కనుకనే ఇంటిలో ఎవరికైనా తీవ్రమైన జబ్బు చేసినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు దైవారాధనము, సద్గ్రంథ పఠనము, సజ్జన సేవ చెయ్యవలెనను సంప్రదాయములో ఎంతో శాస్త్రీయమైన అర్థమున్నది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి.